బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి భారీ వర్షం నగర వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. సో ఇక కోటి, అమీర్పేట్, కుకట్పల్లి, మాధాపూర్, ఇక జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇట్లా ప్రాంతం ఏదైనా వర్షం తన మార్కులు చూపించి వెళ్ళింది. సో గతంలో మనం చూసాం సిటీలో చిన్న వాన పడ్డ కూడా మరి సముద్రాన్ని తలపించేలా నగరం కనిపించినటువంటి పరిస్థితి. యాస్టీస్గా సేమ్ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం లేవగానే ఆఫీస్కు వెళ్ళాలంటే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తెలుస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏంటి వెదర్ అప్డేట్స్ ఏంటి? మళ్ళీ ఈరోజు సేమ్ సీన్ రిపీట్ కాబోతుందా? నగరంలో పరిస్థితులు ఏంటి? శ్రీశైలం మనము గత 3 రోజులుగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. డే అంతా ఒకలాగా ఉంటుంది, రాత్రి కాగానే సాయంత్రం నుంచి ఒకలాగా వాతావరణం అయితే మారుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నిన్న చూసుకున్నట్టు ఉంటే నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే పడింది. ఆ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ వర్షానికి రోడ్లపైన నీరు చేరడంతో ఉదయం పూట ఆఫీసులోకి వెళ్లాల్సినటువంటి వారు వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తలెత్తాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ వర్షాల గురించి వాతావరణ శాఖ మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. డే అంతా ఒకలాగా ఉంటుంది, రాత్రి సమయంలో వర్షం తన యొక్క విశ్వరూపాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నట్టుగానే అందులో వాతావరణ శాఖ చెప్పినట్టుగానే ఈ వర్షం అయితే ఇప్పుడు జూలు విధించిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితే మరికొద్ది రోజులు కూడా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తం మీద వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకలాగా కనబడతా ఉంటే, ఇక రోడ్ల మీద వాహనదారుల ఇబ్బందులు అయితే అంతా ఇంత కాదు. ఎందుకంటే ఉదయం టైం కి ఆఫీస్ కి వెళ్ళాలని చెప్పేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి ఈ రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రము చుక్కలు కనబడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి వస్తున్నటువంటి వాహనదారులకైతే ఒకవైపు కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అని చెప్పుకుంటా ఉంటామో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి, మరొక వైపు అక్కడ వన్ వేలు కొన్ని ప్రాంతాలలో చేసినటువంటి సందర్భాన్ని ప్రధానంగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ వర్షానికి సంబంధించినటువంటి చిరుజల్లుతో ఆ యొక్క భారీ వర్షంతో ఎదురవుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులను కూడా మనం ప్రధానంగా చూసుకుంటే మొత్తం మీద వాహనదారులకు ఇబ్బందులు, అలాగే ఇళ్లలో ఉన్నటువంటి లోతంటు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు అయితే తలెత్తుతా ఉన్నాయి. శ్రీశైలం మొత్తం ఈ పరిస్థితి మరికొద్ది రోజుల పాటు కూడా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా మూసీలోకి కూడా వరద పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? శ్రీశైలం అంటే సాధారణంగా జూలై చివరి వారంలో లేదు అంటే ఆగస్టు మొదటి వారంలో ఈ మూసీకి సంబంధించినటువంటి వరద అనేది వస్తూ ఉంటుంది. ఏదైతే 2 జలాశయాలకు సంబంధించినటువంటి నీటి విడుదల తర్వాత మూసీకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రవాహం అనేది ప్రారంభమవుతా ఉంటుంది. ఇక ప్రస్తుతానికి అయితే అలాంటి పరిస్థితి అయితే లేదు. అయినప్పటికీ కూడా ఏదైతే జలాశయాలకు ఏదైతే కాలువల నుంచి వస్తున్నటువంటి నీరు మాత్రము ప్రధానంగా ఆ మూసీలోకి వెళ్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ పరిస్థితి మరికొద్ది రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది అటు పోలీస్ శాఖ, అలాగే ఏదైతే కన్సర్న్ సంబంధించినటువంటి ఆర్ఎండ్బి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం ఈ వర్షం వల్ల ఇబ్బంది పడటం ఒకవైపు అయితే, ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్నటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా కనబడతా ఉంది. ముఖ్యంగా మనం ముందుగా చెప్పినటువంటి హైటెక్ సిటీ నుంచి వస్తున్నటువంటి వాహనాలు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఎదురవుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులతో చాలా సతమతమవుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఖచ్చితంగా ఇంకొక ఆల్టర్నేట్ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విధంగా వారు కూడా చెప్పుకుంటున్నటువంటి సందర్భం. రైట్ మూషం, ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క వర్షాల బీభత్సానికి ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, సో ఎటువంటి పనులు చేపడతా ఉంది, ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటుంది? అంటే ప్రధానంగా హైడ్రా కమిషనర్ ఇప్పటికే రంగనాథ్ కన్సర్న్ అధికారులతో, ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో అలాగే హైడ్రాకి సంబంధించినటువంటి 2-3 టీమ్స్ ఉన్నాయి. దాంతో పాటుగా డిఆర్ఎఫ్ ఏదైతే ఎమర్జెన్సీలో పనిచేసేటువంటి టీమ్స్ అన్నిటితోని కూడా
సమన్వయం చేసుకుంటూ రంగనాథ్ అయితే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఏదైతే లోతట్టు ప్రాంతాలుగా గుర్తించినటువంటి దాదాపు 300కు పైగా ప్రాంతాలు ఉన్నాయో ఆ 300కు పైగా ప్రాంతాలలో కూడా ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఎక్కడ కూడా నీరు నిలవకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ రంగనాథ్ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. శ్రీశైలం రంగనాథ్ పర్యవేక్షణలో ఈ యొక్క ఏదైతే ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రాంతాలను గుర్తించి ఆ ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రాంతాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు నీరు నిలవకుండా ఇప్పటికే పలు రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యూసుఫ్ గూడకు సంబంధించి అలాగే కృష్ణానగర్ బస్తీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ యొక్క చర్యలు తీసుకున్నట్టుగా ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం. ముఖ్యంగా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దీన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా అన్ని రకాలుగా సహాయం చేసేందుకు కొన్ని టీంలను కూడా ఏర్పాటు చేసుకుంది. ఆ టీములు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంటా ఉన్నాయి. దాంతో పాటుగా ఎలక్ట్రిసిటీతో సమన్వయం చేసుకుంటూ గతంలో మనం చూసాము అల్వాల్ దగ్గర కొంపల్లి ఏరియాలో కూడా ఏదైతే వర్ష వ్యవస్థానికి చెట్టు విరిగిపడి అది అక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ వైర్ తో కనెక్ట్ అయి ఉండడం వల్ల అక్కడ తండ్రి బిడ్డలు ఇద్దరు కూడా మరణించినటువంటి స్థితిలో తల్లి తప్పించుకున్నప్పటికీ కూడా తండ్రి బిడ్డలు ఇద్దరు మరణించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇలాంటి పరిస్థితులలో అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సందర్భాన్ని అయితే అందరు గుర్తుకు చేస్తా ఉన్నారు. శ్రీశైలం మొత్తం మీద ఈ వర్షానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం హైడ్రా, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, అటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీకి సంబంధించి మాత్రం కొంత నగరవాసులు అప్డేట్ చేస్తున్నారు. అంటే నగరవాసులకు హెచ్చరికలు జారీ చేస్తూనే నగరవాసులు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ సో రానున్నటువంటి 24 గంటలు ఖచ్చితంగా వర్ష బీభత్సం ఉండబోతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తోంది. అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. శంషాబాద్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక నైరుతి రుతుపవనాలు, వాతావరణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లోని నగరానికి సంబంధించి మనం కనుక అప్డేట్ చూస్తే హైదరాబాద్లో మాదాపూరు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, పాతబస్తీ, చార్మినార్, బాదురుపూరు, అదేవిధంగా బిహెచ్ఎల్, పటాన్ చెరువు, మియాపూర్లో దాదాపు 2 గంటల పాటు వాన దంచుకొట్టింది. 5 గంటలకు వాన కాస్త తగ్గుముఖం పట్టినట్లు ఇక తెల్లవారి వరకు ఆగకుండా కురుస్తూనే ఉంది. మరోవైపు శంషాబాద్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, చంద్రాయనగుట్ట ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఇక రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు శంషాబాద్, రాజేంద్ర నగర్, కొత్తూరు, చేవెళ్ళ, మొహినాబాదు, షాద్నగర్ ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులు, తుఫాను విరుచుకుపడే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లోని హఠాత్తుగా వరద నీళ్లు వచ్చే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ సూచించారు. ఇక తెలంగాణలో నేటి నుంచి వరుసగా 5 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని అన్నారు. ఇక ఈరోజు రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబానగర్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలో కూడా మరి రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో చాలా వరకు క్లౌడ్ బర్స్ట్ అనేటువంటి మాట మనం వినే ఉంటాం. సో ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది చాలా చిన్న ప్రాంతాల్లో చాలా తక్కువ సమయంలో అత్యంత భారీ వర్షపాతం కురవడం, దీనివల్ల హఠాత్తుగా వరదలు రావచ్చు, కాలువలు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉంటుంది, రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఒకసారి జిహెచ్ఎంసీకి సంబంధించి వాతావరణ శాఖ అఫీషియల్గా ఏం చెప్తుంది, హైదరాబాద్ మహానగరంలో ఏ ఏరియాలో ఎంత మేర వర్షపాతం నమోదు కాబోతుంది. సో ఒకసారి మరి ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో మరి ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ జనరల్గా ఉద్యోగాల కోసం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదు కాబోతున్నది, కోటిలో ఎంత పడబోతున్నది, ఇటు జూబ్లీహిల్స్లో ఎంత పడబోతున్నది,
అటు బంజారా హిల్స్లో ఎంత పడబోతున్నది, గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎంత పడబోతున్నది, ఏ టైంకు వర్షం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో సేఫ్గా మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే వర్షం రాకముందే మీరు ముందస్తుగా బయలుదేరితే ఇంకా బాగుంటుంది. లేదు వర్షం పడ్డాక మేము బయలుదేరుతామంటే మాత్రం ట్రాఫిక్లో ఇబ్బందులు పడాల్సిందే, ఇరుక్కుపోవాల్సిందే. మీరు గతంలో కూడా చూసారు. సో ఒక్కసారి 24 గంటల రెయిన్ఫాల్కి సంబంధించిన ఫోర్కాస్ట్ కనుక చూస్తే హైదరాబాద్ నగరానికి సంబంధించిన మ్యాప్ను ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ మ్యాప్లో మీరు క్లియర్గా కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మ్యాప్లో మీరు క్లియర్గా కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఏ ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదు కాబోతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, శేర్లింగంపల్లిలో కొంత ప్రాంతం మాత్రమే వర్షం నమోదు కాబోతుంది. అది 0.3 నుంచి 2.5 వరకు మరి వర్షపాతం ఉన్నది. ఇక్కడ కుకట్పల్లిలో వర్షం ఉన్నది, ఇటు ఇది మూసాపేటలో వర్షం ఉన్నది, ఇంకా షార్ట్కట్లో ఇచ్చినట్టు ఇక్కడ కంటోన్మెంట్లో ఉన్నది, యూసఫ్గూడలో ఉన్నది, బేగంపేటు, కేఆర్బిడి అంట, ఎంఎస్ఆర్బి ముషిరాబాద్ ఎంఎస్ఆర్బి అంటే. సో ఇట్లా మనం చూస్తున్నాం. కార్వాని కావచ్చు, లేకపోతే ఇక్కడ రాజేంద్ర నగరు, ఫలక్నామా, ఈ ప్రాంతంలో మలక్పేటు, శ్రీరామ్ నగరు, బిఎన్ఆర్. సో ఇట్లా చాలా ప్రాంతాల్లో చంద్రాయన్ గుట్ట, ఇట్లా చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాబోతున్నది. ఎంత అంటే 0.3 నుంచి 2.5. ఈ ప్రాంతాల్లో జూబ్లీహిల్స్లో వర్షపాతం కనిపించట్లేదు, సికింద్రాబాద్లో లేదు, ఇక్కడ మల్కాజ్గిరిలో లేదు, ఈ కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం లేదు, హయత్ నగర్లో లేదు, అల్వాల్లో లేదు. ఇట్లా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదు లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అమీర్పేటలో ఉన్నట్టున్నది, ఇక్కడ జేఎస్ఎన్ఎల్ అట, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం నమోదు అవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఒక్కసారి 48 అవర్స్ చూస్తే 48 అవర్స్ సంబంధించి హైదరాబాదు మ్యాప్ కనుక చూస్తే చంద్రాయన్ గుట్టలో భారీ వర్షం కనిపిస్తున్నది. మూసాపేట ఇది ఎంసీపీటీ అంట. సో శేర్లింగంపల్లి, మూసాపేటు, కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఉన్నది. యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, కేఆర్బిడి అట. సో ఇట్లా కార్వాన్ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఇక ఫలక్నామా కావచ్చు, ఇదంతా కూడా సిడివైజీ సంబంధించి ఎస్టీఎన్జీ. సో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఎల్బీ నగరు, ఎస్ఆర్ నగరు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉప్పలు, ఇటు ఓయూ, సికింద్రాబాదు, ఇవంతా కూడా రానున్నటువంటి 48 అవర్స్లో హైదరాబాద్ నగరం మొత్తం వర్షం పడబోతున్నది. హైదరాబాద్లో ఉన్నటువంటి నగరం అంతా కూడా వర్షం పడబోతుంది. ఇక 72 అవర్స్ హైదరాబాద్లో చూస్తే ఆల్మోస్ట్ హైదరాబాద్ నగరం అంతా కూడా వర్షం ఉన్నది. మనకు అన్ని ప్రాంతాల్లో వర్షం కనిపిస్తుంది. కేవలం మనకి ఇక్కడ ఏంటంటే ఇవాళ విషయానికి వస్తే మాత్రమే కొన్ని ప్రాంతాలు, ఇటు ఉప్పలు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్ ఈ ప్రాంతం తప్ప మిగతా ప్రాంతం అంతా శేర్లింగంపల్లి అంటే మనకు ఆల్మోస్ట్ ఈ హైటెక్ సిటీ ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ శేర్లింగంపల్లి, హైటెక్ సిటీ ఇవన్నీ, రాజేంద్ర నగర్ అంతా కూడా వర్షం పడబోతుందనే ఇక్కడ మనకు క్లియర్గా వాతావరణ శాఖ చెప్తోంది. కాబట్టి సో నగర వాసులారా బీ అలర్ట్. నగరంలో చిన్న వాన పడితేనే గంటల తరబడి ట్రాఫిక్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి సో మీరు ఇన్ టైంలో ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి, ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరంగా మీరు కనుక ఆలస్యం చేస్తే ట్రాఫిక్లో చిక్కునే అవకాశం ఉంది. అరగంట ప్రయాణం కాస్త 2 గంటలైనటువంటి సందర్భాలు మనం గతంలో చూసినాం. కాబట్టి సో ఈ అరగంటలో వెళ్ళాలనుకుంటే తొందర వెళ్ళాలి. లేదు అరగంట ప్రయాణం నేను 2 గంటలైనా చేసుకుంటా అంటే మాత్రం మీరు సాయంత్రం కొంత లేట్గా వెళ్ళినా పర్వాలేదు. బట్ చాలామందికి తెలుసు ఈ యొక్క గచ్చిబౌలి, మాదాపూరు, హైటెక్ సిటీ, కుకట్పల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో, కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేసే వాళ్ళు, ప్రతిరోజు వెళ్ళే వాళ్ళకి తెలుసు ట్రాఫిక్ ఎట్లుంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది. అండ్ దాంతోపాటు ఇంకొక హెచ్చరిక, నగరంలో మరి చిన్న వాన పడితేనే చిత్తడి అవుతూ ఉంటుంది. కాబట్టి సో దయచేసి మీరు వర్షంలో కనుక ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ మ్యాన్హోల్ ఓపెన్ ఉంటుందో తెలియదు, ఎక్కడ డ్రైనేజ్ పొంగుతుందో తెలియదు, ఎక్కడ విద్యుత్ స్తంభం విరిగి ప్రాణాల మీద మరి పడుతుందో తెలియదు, ఎక్కడ చెట్లు విరిగి ప్రాణాలు పోతాయో తెలియదు. మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఒక కారుపై ఒక చెట్టు విరిగి పడితే ఆ చెట్టును తొలగించడానికి తండ్రి కూతురు వెళ్ళి కరెంటు షాక్ తగిలి 2 ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న పాప పాల ప్యాకెట్ తీసుకురానికి వెళ్తే మరి మ్యాన్హోల్లో మునిగి కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కార్లు పడవలైన సందర్భాలు ఉన్నాయి. మరి బైకులు మ్యాన్హోల్లో పడి ఒక చోట మునిగి ఇంకో చోట తేలిన సందర్భాలు ఉన్నాయి. ఇక పురాతన ఇండ్లు కావచ్చు, లేకపోతే పురాతనమైనటువంటి భవనాలు కుప్పకూలి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం జనరల్గా హోర్డింగ్స్ విరిగిన సందర్భాలు ఉన్నాయి, ఫ్లెక్సీలు మీద పడి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నగరవాసులు 1-2 సార్లు వర్షంలో ప్రయాణాలు చేయాలన్నా, 1-2 సార్లు వర్షంలో బయటికి వెళ్ళాలన్నా ఆలోచించి అడుగు వేయాల్సినటువంటి
పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2-3 రోజులు మాత్రం నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అవసరం అత్యవసరం అయితేనే వర్షంలో బయటికి వెళ్ళనట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకేదైనా మీకు ఎమర్జెన్సీ ఇబ్బంది అయితే ఇటు హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ, డిఆర్ఎఫ్ కానీ మీరు వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సమాచారం ఇవ్వచ్చు. మీరు లోతట్టు ప్రాంతాల్లో ఉండి కనుక మీ ఇళ్లలోకి నీరు వచ్చినా, మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మరి జిహెచ్ఎంసీకి లేదా డైల్ 100కి లేదా మీరు కాల్ చేసి కూడా సమాచారాన్ని అందించవచ్చు అని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో నగరవాసులారా మీరు అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరము సమయం ఆసన్నమైందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.